రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరికీ ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. అయితే ఉదయం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసులను గేటుకు అంటించారు. ఆ నోటీసుల్లో మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ ప్రభుత్వం ఈ రేషన్ మాఫియాపై పూర్తి స్థాయిలో కూడా దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. ఎక్కడైతే ఈ రేషన్ మాఫియాలో అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అందులో భాగంగానే మనం చూడొచ్చు. ముఖ్యంగా పేర్ని నాని వ్యవహారమే చూడొచ్చు. పేర్ని నానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవాలి. పేర్ని నానికి చెందినటువంటి గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, పేర్ని గిట్టి అదేవిధంగా పేర్ని నాని ఇద్దరికి కూడా ఆదివారం ఉదయం పోలీసులు నోటీసులు జారీ చేయడానికి ఈ రోజు ఉదయం వెళ్లారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్ళినప్పుడు కూడా పేర్ని నాని ఇంటి దగ్గర ఎవరు లేకపోవడంతో ఆ గేటుకు అంటించారు ఆ నోటీసులు. మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్ కి వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పేసి కూడా అందుబాటులో ఉన్న రికార్డులన్నీ ఇవ్వాలని పోలీసులు కూడా పేర్కొనడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ స్కామ్ లో ఏమైతే ఉన్నాయో, వివరాలు ఏదైతే ఉన్నాయో, అక్కడ జరిగినటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలు అందించాలని చెప్పేసి కూడా నోటీసులో పోలీసులు పేర్కొనడం జరిగింది. మరి తప్పు చేయనప్పుడు మరి ఎందుకు పేర్ని నాని కుటుంబ సమేతంగా కూడా అతను ఇంట్లో అందుబాటులో లేకుండా పోతున్నాడు, ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉంటున్నాడు, ఎక్కడో ఉంటున్నాడు అని చెప్పేసి కూడా పలు పుకార్లు అయితే శికార్లు కొడుతున్నాయి అక్కడ. అయితే మొత్తంగా మరి పేర్ని నాని ఎక్కడికి వెళ్లారు, మరి కుటుంబ సమేతంగా ఇంట్లో లేకుండా ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, పోలీసులు అరెస్ట్ తోటే పేర్ని నాని ఇంట్లో లేకుండా వెళ్లిపోయారా అనేవి కూడా బయట అయితే ప్రజలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొత్తంగా ఎందుకంటే ఆయన వైసీపీలో కీలక పాత్ర పోషిస్తారు. ఏదన్నా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అడావుట్ చేసేటువంటి పేర్ని నాని మరి ఈ విషయంలో ఎందుకు దూకుడుగా వ్యవహరించడం లేదు, మరి తప్పు జరిగిందని చెప్పేసి భావిస్తున్నారా అనే అంశాలు కూడా ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి మొత్తంగా పేర్ని నానికి సంబంధించి అదేవిధంగా ఇంకెవరైనా ఈ ఏదైనా రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే ఏపీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు. ఎవరు కూడా రేషన్ మాఫియాలో వ్యవహారంలో ఎవరు వేలు పెట్టద్దని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే దీనిపై దూకుడు పెంచారు. మరి పేర్ని నాని అతనికి ఇచ్చినటువంటి నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారు, మరి ఈ రోజు 2 గంటలకి పోలీస్ స్టేషన్ లో హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మరి పేర్ని నాని దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలను ఏ విధంగా సమర్పిస్తారు, మరి ఎంతవరకు ఇది ముందుకు పోతుంది అనేది మాత్రం
అందరూ భావిస్తున్నటువంటి అంశం. మరి కొద్దిసేపట్లోనే మరి పేర్నినాని పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పేసి నోటీసులు అందించినటువంటి నేపథ్యంలో మరి పేర్నినాని వస్తారా లేదా అనేది మా దానిపై మొత్తం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సాంబశివరావు చెప్పండి, ప్రతి దానికి స్పందించే పేర్నినాని పోలీసులు ఇలా నోటీసులు ఇవ్వడానికి వస్తున్నారు అన్న విషయం కూడా తెలియనంతగా ఏమి ఉండదు. సో ఈ నేపథ్యంలో ఆయన అందుబాటులోకి లేకుండా ఇలాగా పోలీసులకి అందుబాటులో లేకపోవడం ఎలా చూడొచ్చు? అక్కడ వారి ఇంటి దగ్గర వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటారు కదా, అక్కడ ఉన్నప్పుడు పోలీసులు వచ్చినప్పుడు వారేమైనా సమాచారం ఇవ్వడం ఇలాంటివి ఏమైనా జరిగాయి అక్కడ? ప్రస్తుతానికి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేనట్లుగా తెలుస్తా ఉంది. కేవలం వాళ్ళ ఇంట్లో వర్కర్స్ మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారనే దానిపై కూడా వర్కర్స్ ఒక క్లారిటీ ఇవ్వలేదనేది పోలీసులు చెప్తున్నటువంటి వాదన. మరి ముఖ్యంగా అంటే ఇక్కడ ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా పేర్నినాని గూడెంలో ఉన్నటువంటి ఆ రేషన్ మాయమైపోయినటువంటి అంశంపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తా ఉంది. దానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు కూడా నమోదైనటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే మరి ముందుగానే తప్పు జరిగిందని భావించిన నేపథ్యంలో మరి ఎలా ఆ రేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరికి అమ్మారు, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా సమర్పించారు. ఎవిడెన్స్ కూడా వాళ్ళు పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు వివరాలు అందించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే మరి దాంట్లో వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతో పేర్నినాని బయటికి వెళ్ళిపోయాడని చెప్పేసి అయితే బయట ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. మరి కేవలం పోలీసులు వస్తారు, నోటీసులు ఇస్తారు, ఖచ్చితంగా హాజరు కావాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో పేర్నినాని మరి బయటికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతవరకు మరి ఇందులో వాస్తవాలు ఉన్నాయి, మరి పేర్నినాని దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి రేషన్ కి సంబంధించినటువంటి పేర్నినానిపై వస్తున్నటువంటి ఆరోపణలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారు, మరి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పేర్నినాని వచ్చి చెప్తే గానీ తెలిసే పరిస్థితి అయితే లేదు. మరి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లన్నీ కూడా తీసుకొని రావాలని అయితే పోలీసులు అయితే నోటీసులు ఎలా చెప్పారు. ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి కూడా పేర్నినానికి నోటీసులు గేటుకు అందించిన దాంట్లో ఉన్నాయి. మరి ఎంతవరకు హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం అయితే అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. పేర్నినాని వచ్చి దానికి సమాధానం చెప్తే గానీ అన్ని అంశాలు కూడా బయటపడే పరిస్థితి అయితే లేవు. పేర్నినాని ఇద్దరు ఎక్కడికి వెళ్లారనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. హాజరవుతారా లేదా అనేది దానిపై వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు చెప్పండి, అక్రమ రవాణాకు సంబంధించి పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? అంటే దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి వారి దగ్గర గట్టి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మనకేదైనా సమాచారం ఉందా పోలీసుల దగ్గర నుంచి? పేర్నినాని కేసుకు సంబంధించి ఆయన చుట్టూ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం ఉంది ఏమన్నా? సాంబశివరావు చెప్పండి. కనబడతా ఉంది. ఎందుకంటే పేర్నినాని గూడెంలో ఉన్నటువంటి ఆ రేషన్ ఎక్కడికి వెళ్ళిందనే దానిపై కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సీజ్ చేసినటువంటి రేషన్ పేర్నినాని గూడెంలో సుమారుగా 1,70,00,000 పైన ఉన్నటువంటి ఆ రేషన్ ఎక్కడికి వెళ్ళింది, ఆ రేషన్ మరి ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది, మరి కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రేషన్ ని పూర్తి చేయాల్సి చూడాలి. కానీ అక్కడ నుంచి ఆ మాయమైపోయినటువంటి అంశాలన్నీ కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించిన తర్వాతే ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. కాస్త వాస్తవానికి పేర్నినాని మీద ఆరోపణలు చేస్తుంటే ఇప్పటికి ఎప్పుడో పేర్నినాని దానిపై గట్టిగా ఫైట్ చేసేవారు. మరి అందులో జరిగింది వాస్తవాలుగానే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అందుకే పేర్నినాని పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు కూడా ఆయన అందుబాటులో లేకుండా పోతున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దాని వివరాలు సేకరించారు. విజిలెన్స్ అధికారులు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లన్నీ కూడా సేకరించారు. వాటిలో వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. పేర్నినాని వస్తే పేర్నినాని ఇంకా ప్రశ్నించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ గోడౌన్లో మాయమైనటువంటి రేషన్ బియ్యం ఉందో ఆ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి రికార్డులు కానీ అన్ని కూడా పట్టుకొని రావాలని చెప్పేసి కూడా పోలీసులు దాంట్లో స్పష్టంగా ఆ నోటీసులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి పేర్నినాని వచ్చి సమాధానం చెప్తే గానీ దానిపై ఒక స్పష్టత కానీ క్లారిటీ కానీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు చెప్పండి, అంటే పోలీసులకు అందుబాటులో లేకుండా ఆయన కోర్టుకి వెళ్ళి ఏదైనా విచారణకు హాజరు కాకుండా స్టేలు తెచ్చుకోవడం ఇలాంటి ఏమన్నా కార్యక్రమాల్లో ఉన్నారా? ప్రస్తుతం ఆయన కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కోర్టులో అతను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయకుండా కూడా చూడాలి అని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో ఫీల్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానిపై విచారణ కూడా జరుగుతా ఉంది. మరి ముందస్తుగా అరెస్ట్ చేయకుండా మాత్రం కోర్టు అయితే ఎటువంటి ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం అయితే ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు నుంచి అంటే వాయిదా రేపు సోమవారానికి వాయిదా ఇచ్చినటువంటి నేపథ్యంలో సోమవారం వరకు దానికి ఒక స్పష్టత వచ్చే వరకు కూడా పేర్నినాని కనపడకుండా పోలీసులకు లేకుండా ఎక్కడన్నా బయట ఉంటున్నారనే ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి కోర్టు నుంచి అయితే ఆయనకి ఇప్పటికి ఎటువంటి ఫేవర్ రాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నోటీసు ఇచ్చి కోర్టు నుంచి వచ్చేలోపు అరెస్ట్ చేసేదని విచారణకు పిలిచి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన గేటు కూడా అంటించడం జరిగింది. మరి మొత్తంగా ఆ పేర్నినాని ఎక్కడికి వెళ్ళారు,
నాని కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే ఈ కేసుకు భయపడి బయట ఏమన్నా అజ్ఞాతంలో ఉన్నారా అనేది ఈ 2 గంటల వరకు మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. 2 గంటల వరకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ అతను హాజరు కాకపోతే తదుపరిగా పోలీసులు మరి ముందుగా వెళ్లి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.